దేవునియందు ప్రియులారా, యేసయ్య నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కలెక్టర్ గారి ఆదేశం మేరకు మనం కలుసుకోలేకపోతున్నాం, సంఘంలో కలిసి మనం ఆరాధన చేయలేకపోతున్నాం. అయితే ఈ దినం నుంచి కూడా ఫేస్బుక్లో లైవ్ ద్వారా మన విశ్వాసులందరి దగ్గరికి రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఒక కీర్తన పాడుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు నాయన. సెయింట్ థామస్ లూథరన్ సంఘాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాసులంగా మందిరంలో ఆలయంలో మేము చేరలేనప్పటికీ ప్రభువ, ఈ రీతిగా మేము మీతో కలిసి ఆరాధన చేయడానికి, మిమ్మల్ని స్తుతించడానికి నీ కృప మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏకీభవించిన నీ ప్రియబిడ్డలందరినీ బట్టి వందనాలు. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యంతో నేను గణపరిచి ఆరాధించి నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరం కలిసి కలుగును గాక పాడుకుందాం. ఈ సందేశానికి వాక్యానికి సిద్ధపడేటట్టుగా కలుగును గాక పాడుకుందాం. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక, దేవునికి మహిమా కలుగును గాక, కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇలాకు సమాధానం నరులకాయన దయా ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము, మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకాకు మారా యేసు ప్రభువా, యెహోవా తనయా లోక పాపము మోయు ఏకా దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూచుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమాతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచమని, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ రోజున ఈ త్రిత్వములోని 6వ ఆదివారం కొరకైన మన వాక్య అంశం క్రైస్తవ నీతి. క్రైస్తవ నీతి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం కనుక మనం చూస్తే ప్రభు ఇలా అన్నారు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. చాలా ప్రాముఖ్యమైన సంగతి, చాలా కఠినమైన సంగతి. ఆయన శిష్యులతో, విశ్వాసులతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, మంచిది. అయితే నన్ను ప్రభువుగా కలిగి మీరు జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మీ నీతి పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. చాలాసార్లు పరిసయ్యుల నీతి గురించి, శాస్త్రుల గురించి, నీతి గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు దానిని తేలిక స్వభావంతో మాట్లాడారు అని మనం అనుకుంటాం. ఆయన జక్స్టపోజ్ చేయట్లేదు. ఇది పరిసయ్యుల నీతి, ఇది క్రైస్తవ నీతి అని చెప్పట్లా. దానిలాగా ఉండకూడదు అని చెప్పట్లా. ఆ నీతికి మించిన నీతిగా విశ్వాసుల నీతి ఉండాలి అని చెప్తున్నారు. చాలాసార్లు మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, శాస్త్రులు, పరిసయ్యులు బొత్తిగా వారి నీతి పనికిమాలిన నీతిగా అర్థం చేసుకుంటాం. అది ఎంతమాత్రం మంచిది కాదు. శాస్త్రులు, పరిసయ్యులు చాలా నిష్ట కలిగిన వారు. శాస్త్రులు అయితే ధర్మశాస్త్రాన్ని వారు తర్వాత తరానికి అందించడానికి పూటబడిన వారు, ప్రయాసపడిన వారు. పరిసయ్యులు అయితే ప్రత్యేకమైన జీవితం కలిగి, ఫారసీ అంటేనే సెపరేటెడ్ అని అర్థం, ప్రత్యేకమైన జీవితం కలిగి ఈ లోక మాలిన్యం అండకుండగా దేవుని కొరకు రోషము కలిగి జీవించాలని ప్రయత్నం చేస్తున్నవారు. కాబట్టి సామాన్యుల దృష్టిలో వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్పవారు. అయితే ప్రభువు సామాన్యులైన వారితో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు పరిసయ్యుల నీతిని చూస్తున్నారు, శాస్త్రుల నీతిని చూస్తున్నారు. శాస్త్రుల నీతి ఎలా ఉంటుందంటే, అక్షరంలో పొళ్ళైనా కూడా తప్పిపోకుండా ఎంతో చాలా శ్రద్ధ కలిగి వారు ధర్మశాస్త్రాన్ని వేరే తరానికి అందించడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. పరిసయ్యులు అయితే ప్రియమైన వాళ్ళారా, వారు చాలా ప్రత్యేకపరుచుకొని ఎంతో నిష్ఠతో వారు పరిశుద్ధ జీవితం జీవించాలనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో వారు ఎక్కడ తప్పిపోయారో ప్రభు మనకి చూపిస్తూ, విశ్వాసులైన మీరు, నన్ను ప్రభువుగా కలిగిన మీరు ఈ లోకంలో ఎలాగ జీవించాలి, పరలోక రాజ్య నివాసులు కావాలంటే, వారసులు కావాలంటే అంటున్న మాట ఏంటంటే, ఆయన మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికము కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. కొంతసేపు మనం అసలు శాస్త్రుల నీతి ఏంటి, పరిసయ్యుల నీతి ఏంటి, విశ్వాసుల యొక్క నీతి ఎట్లా ఉండాలో మనం ఆలోచన చేద్దాం. పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. అయితే యేసయ్య శిష్యులకు ఉండాల్సిన నీతి, విశ్వాసులమైన మనకి ఉండాల్సిన నీతి ఏంటంటే విశ్వాస సంబంధమైన, వాక్య సంబంధమైన నీతి. ప్రబల ముగ్గునే ప్రస్తుతించదా అనే కీర్తనలో చాలా చక్కని మాట 3వ చరణంలో ఉంటుంది. 9వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 9వ కీర్తన 3వ చరణం. నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే, నీరసుడనను గారవించిన, నీరసుడనను గారవించిన నీతి రాజితడే, ప్రబలముగనే ప్రస్తుతించెద ప్రభుని కృపలన్నీ, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రభుడనా విభుడా. చూడండి, నీతి కరపిన జాతి మరపిన
ఖ్యాతి యేసునదే, నీరసుడనను గారవించిన నీతిరాజితడే. మన నీతికి ఆధారమైన వాడు ఎవరంటే దేవుడే. అందుకే దావీదు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా నా దేవా అని అంటాడు. ప్రియులారా, పరిసయ్యుల నీతి తమ్మును తాము ప్రసిద్ధి చేసుకునే నీతి. కానీ విశ్వాసి యొక్క నీతి ఏంటంటే ప్రతి దినము కూడా ఆయనను ప్రచురపరిచే నీతి. అందుకనే భక్త పేతురు అంటాడు, మనలను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనము రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజలము, దేవుని సొత్తు అని పేతురు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి పరిసయ్యుని నీతి ధర్మశాస్త్ర సంబంధమైనది, పరిసయ్యుని నీతి అక్షరానుసారమైనది, పరిసయ్యుని నీతి తమ్మును తాము ప్రసిద్ధి చేసుకునే నీతి. ప్రియమైన వాళ్ళారా, కానీ విశ్వాసి యొక్క నీతి ఏంటి అని అంటే అది ఆత్మానుసారమైంది. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి అది రైచియస్నెస్ ఆఫ్ డూయింగ్. నేను కొన్ని పనులు చేయడం ద్వారా, కర్మకాండకు ప్రాముఖ్యత ఇస్తుంది. నేను ఈ పనులు చేయడం ద్వారా నేను కొంత నీతిని సంపాదించుకుంటున్నాను అనే ఆలోచన. కాబట్టి నేను చేసిన తప్పుల కంటే ఒప్పులు ఎక్కువగా నేను చేస్తే నాకు మేలు కలుగుతుంది అనే ఆలోచన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి. ప్రియమైన వాళ్ళారా, అయితే విశ్వాసికి ఉండాల్సిన దేవుని సంబంధమైన నీతి, విశ్వాసి సంబంధమైన నీతి ఏంటనంటే అది డూయింగ్ కాదు, కానీ అది బీయింగ్. అది నియమాన్ని బట్టి వచ్చింది కాదు, కానీ నీ యొక్క నైజాన్ని బట్టి వచ్చేది. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ నేచర్. ఈ విశ్వాసి యొక్క నీతి, దేవుని సంబంధమైన నీతి, దానికి ఆధారం ఏంటనంటే నూతన జన్మ. మరలా ప్రభువులో మనము తిరిగి జన్మించడం ద్వారా మన నీతి ఉంది. ప్రియమైన వాళ్ళారా, మనం చేసే దానిని బట్టి కాదు. ఇట్స్ నాట్ జస్ట్ డూయింగ్, బట్ ఇట్స్ అబౌట్ బీయింగ్. చూడండి, దీనికి మనకి వ్యత్యాసం అర్థం కావాలి అని అంటే, ఎంత చెడ్డవాడైనా కొన్ని మంచి పనులు చేయగలడు, అంత మాత్రాన అది నీతిగా ఎంచబడదు. ప్రియమైన వాళ్ళారా, పెద్ద విలన్ కూడా తన కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. సూసైడ్ బాంబు వేసేవాడు కూడా, ఒక టెర్రరిస్ట్ కూడా, తనకి కూడా కొంత నీతి ఉంటుంది. ఏంటనంటే క్రమశిక్షణ, నిబద్ధత, త్యాగ నిరతి, ఇదంతా ఉంటుంది. అంతలాగన తను చేస్తున్న కార్యము మంచిదని మనం చెప్పలేం. అందుకనే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మీకు ఆసక్తి ఉంది, కానీ మీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. కొన్ని మంచి పనులు చేస్తున్నారు, అయితే ఆ మంచి పనులు మీ మంచి స్వభావంలో నుంచి వస్తున్నాయి కాదు, మనుషులు చూడవలెనని. అందుకనే ప్రభువు ఎక్కువగా పరిశీలన శాస్త్రులతో చెప్పింది, వారి నీతి ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రైచియస్నెస్. అందరికీ కనిపించాలని, మనుషులను సంతోషపెట్టాలని, మనుషుల మధ్య గుర్తింపు కావాలని. మనకి కూడా చాలా అన్యాయంగా డబ్బులు సంపాదించి లోకరీతిగా చాలా సంపన్నులు అయ్యి చివరికి ఒక చారిటబుల్ ట్రస్ట్ పెడతారు. అది కూడా మంచి కార్యమే లోకం దృష్టిలో. అబ్బాయి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారండి. అది లోకరీతిగా ఉండే నీతి. జీవితం అంతా చాలా అన్యాయాలు చేసాం, సరే ఇప్పుడు కొన్ని మంచి పనులు చేద్దాం. అయితే విశ్వాసికి ఉండాల్సిన నీతి అది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ డూయింగ్. నీవు చెడ్డవాడివై చేసే కొన్ని మంచి పనులు కాదు, కానీ నువ్వు దేవునిలో నూతనంగా జన్మించడం ద్వారా నీ స్వభావాన్ని బట్టి నువ్వు మంచి పనులు చేయగలగాలి. అందుకే విశ్వాసి యొక్క నీతి నూతన జన్మకు సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది, నూతన స్వభావానికి సంబంధించింది, నూతన సంబంధంలో నుంచి వచ్చేది. 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసి యొక్క నీతి ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నూతన జన్మకు సంబంధించింది, రెండవదిగా నిత్య జీవానికి సంబంధించింది, మూడవదిగా నూతన స్వభావానికి, నాలుగవదిగా నూతన సంబంధము. దేవునితో నీకున్న నూతన సంబంధములో నుంచి నీవు చేస్తున్నావు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఎలాగుంటుందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ఫియర్. అమ్మో ఇది చేయకపోతే, అందుకే చాలామంది అంటారు, పాస్టర్ గారు ఇలా చేయొచ్చా అండి,
ఎక్కువగా లోకస్తులు ఆలోచన చేస్తారు. ఏమండి ఈ పని చేస్తే మంచిదా, కీడు వస్తుందా, మేలు వస్తుందా? అంటే నీవు నీతిని ఎలాగ సంపాదించాలనుకుంటున్నావంటే ధర్మశాస్త్ర సంబంధముగా నీ క్రియలు, నీ కర్మకాండ ద్వారా నీవు కొంత మేలును కూడగట్టుకోవాలనుకుంటున్నావు. కానీ విశ్వాస సహితమైన నీతి అటువంటి నీతి కాదు ప్రియమైన వాళ్ళరా. విశ్వాసి సహితమైన నీతి నూతన జన్మలో నుంచి, నూతన స్వభావములో నుంచి పుట్టుకు వచ్చే నీతి ప్రియమైన వాళ్ళరా. ఈ రోజున మనం చదువుకునే పత్రిక వాక్య భాగం కనుక మనం చూస్తే రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు. క్రైస్తవ నీతి నూతన జీవము పొందిన వారముగా మనం నడుచుకునే ఆ నడతలో నుంచి వచ్చే నీతి ప్రియమైన వాళ్ళరా. నూతన జీవము పొందిన వారముగా నడుచుకున్నట్లు మనము బాప్తిస్మ వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అని అంటున్నారు. అంత మాత్రమే కాదు, 6వ వచనంలో కనుక చూస్తే, ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. నూతన జీవము, నూతన స్వభావం. బాప్తిస్మము ద్వారా ప్రభువులో నూతన జన్మ మనకు వచ్చినప్పుడు నూతన జీవముతో పాటు ప్రాచీన స్వభావము సిలువతో కూడా చనిపోయి పాతిపెట్టబడి ఒక నూతన నవీన స్వభావముతో మనం తిరిగి జన్మించిన వారముగా మనం ఉండాలి. ఆ నూతన స్వభావములో నుంచి వచ్చే నీతి విశ్వాస సహితమైన లేఖన సంబంధమైన నీతి ప్రియమైన వాళ్ళరా. అది నీ నైజములో నుంచి వచ్చే నీతే కానీ కొన్ని నియమాలలో నుంచి వచ్చే నీతి కాదు. ఎప్పుడైతే నియమాలను ఆధారం చేసుకుంటామో డ్యూటీ, ఆబ్లిగేషన్, ఇలా చేయాలి కాబట్టి, డ్యూటీ కాబట్టి. నియమం ఎలా ఉంటుందంటే అక్కడ ట్రాఫిక్ లైట్ ఎర్ర లైట్ పడిపోతుంది అని అంటే అది పడుతుంది కదా, కొంచెం స్లో అవుదాం కాదు, అది పడిపోబోతుంది కాబట్టి ఇంకా స్పీడ్ అయిపోదాం అన్నట్టుగా మనం ఆ లైట్ని చూసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. తీరా లైట్ పడ్డాక ఉసూరుమంటూ ఆగి పడిపోయిందిరా, దాటలేకపోయాం. ఎప్పుడైతే ఒక డ్యూటీకి నువ్వు ఫాలో అవ్వాలనుకుంటావో దాన్ని నువ్వు ఆబ్లిగేషన్గా తీసుకుంటావు, కష్టంగా నువ్వు దాన్ని చేయాలనుకుంటావు, లేకపోతే భయముతో, ఆ తర్వాత వచ్చే శిక్షతో కూడిన భయముతో నువ్వు దాన్ని చేయాలనుకుంటావు, ఫియర్. అయితే విశ్వాస సంబంధమైన నీతి ఏంటంటే ఇట్ ఈజ్ అబౌట్ ఫ్రీడమ్. ధర్మశాస్త్రం అనే కాడి కింద దాసులుగా మనం లేవు కానీ ఒక స్వతంత్రము కలిగిన వారముగా ఈ యొక్క దేవునిలో, ఈ నూతన జన్మలో, ఈ నూతన స్వభావములో, ఈ నిత్యత్వము కొరకైన నిరీక్షణతో, దేవునితో ఉన్న నూతన సంబంధముతో ఎప్పుడైతే నీ జీవితాన్ని జీవిస్తున్నావో నువ్వు ఒక గొప్ప స్వాతంత్రాన్ని కలిగి ఉంటావు. ఎందుకంటే నువ్వు ఇంకా పాపానికి దాసుడుగా లేవు కాబట్టి అది నియమాన్ని గురించి నీవు నీతి జరిగించవు కానీ నీ యొక్క నైజములో నుంచి నీతిని నువ్వు జరిగిస్తావు అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఆబ్లిగేషన్ కాదు, డ్యూటీ కాదు, డూయింగ్ కాదు కానీ బీయింగ్, ఆ నూతన స్వభావములో నుంచి మనము దేవుని బిడలముగా నీతిని జరిగించే వారముగా, విశ్వాస సంబంధమైన నీతి కలిగి జీవించే వారముగా మనం ఉండాలి. అందుకనే ప్రభు ఏమన్నారంటే మీరు ఇక దాసులు కాదు కానీ కుమారులు. ఎప్పుడైతే ఈ నూతన జన్మలో ఈ పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా నూతన స్వభావములోనికి మనం మలచబడతామో దేవుని యొక్క నీతిని మనం ఎలాగ నెరవేరుస్తామంటే దాసులుగా కాకుండా కుమారులముగా మనం నెరవేరుస్తాం. పనివారు చూడండి, యజమానుడు చూస్తుంటే ఒక రీతిగా పనిచేస్తారు, యజమానుడు లేకపోతే ఇంకొక రీతిగా పనిచేస్తారు. ఎప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ వెనకాల పోలీసింగ్ చేస్తూ ఉండాలి, కనిపెట్టుకుని విజిలెంట్గా ఉండాలన్నమాట. బెడ్రూమ్ పని అమ్మాయి తుడవడానికి లోపలికి వచ్చిందంటే మనం కూడా లోపలికి వస్తాం, ఏం మిస్ అయిపోతాయోనని, లేకపోతే పైన తుడిచి వెళ్ళిపోతుందేమోనని. ఎందుకంటే వారు భయపడి పనిచేస్తారు, నియమానికి భయపడి పనిచేస్తారు ప్రియమైన వాళ్ళారా. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి జరిగించేవాడు కూడా అలాగే ఉంటాడు. స్వతంత్రం ఉండదు తనకి.
కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని బిడలగా అంగీకరింపబడి ఒక నూతన జన్మలోనికి నువ్వు వస్తావో నీ నీతి ఎలాగుంటుందంటే సహజ సిద్ధమైన స్వభావములో నుంచి వచ్చే నీతిగా, ఆ నవీన స్వభావములో నుంచి, క్రీస్తు స్వరూపములోనికి మారుతున్న స్వభావములో నుంచి వచ్చే నీతితో నువ్వు జీవిస్తావు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరి ఎదుట నీ జీవితాన్ని జీవిస్తావంటే లోకం ఎదుట, మనుషుల ఎదుట నీ జీవితాన్ని జీవించవు, కానీ దేవుని ఎదుట నీ జీవితాన్ని జీవిస్తావు. అందుకనే మనుషులు చూడాలని, మనుషులను సంతోషపెట్టే నీతిగా నీకు ఉండదు ప్రియమైన వాళ్ళారా. అలా కాకుండా దేవునిని సంతోషపెట్టే నీతిగా నీ నీతి ఉంటుంది. దాన్ని మర్చిపోవడానికి వీలు లేదు. అందరినీ సంతోషపెట్టే నీతి కాదు, కానీ దేవునిని సంతోషపెట్టే నీతిగా, దేవుని కొరకు శ్రమ పడగలిగిన, సత్యము కొరకు, నీతి కొరకు శ్రమ పడగలిగిన నీతిగా. లోక సంబంధమైన నీతి ఎట్లా ఉంటుందని అంటే మనకి ఎసర తగలనంతసేపు నీతిగా ఉంటాం. ఎప్పుడైతే మనకి అది నష్టం కలిగిస్తుందో ఆ నీతిని వదిలేస్తాం. నీకు ఉపయోగపడని నీతి నీకు అనవసరం అనుకుంటాం. కానీ దేవుని సంబంధమైన నీతి ఎట్లా ఉంటుందంటే ఆ నీతి కొరకు నీవు త్యాగాన్ని చేయడానికి ఇష్టపడతావు ప్రియమైన వాళ్ళారా. ఆ నీతి కొరకు నువ్వు త్యాగాన్ని చేయడానికి ఇష్టపడతావు. అందుకనే ఎప్పుడైతే నువ్వు కొన్ని రూల్స్ని ఒబే చేయాలనుకుంటావో, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి, పరిచయాలకు సంబంధించిన నీతి ఎట్లా ఉంటుందంటే ఆ రూల్ కష్టంగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని బ్రేక్ చేస్తావు. అందుకే లోకంలో ఒక నానుడి ఉంది, రూల్స్ ఆర్ మెంట్ టు బ్రేక్, ప్రామిసెస్ ఆర్ మెంట్ టు బ్రేక్. నియమాలు ఉల్లంఘించడానికే ఉన్నాయి, వాగ్దానాలు తప్పిపోవడానికే ఉన్నాయి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అతిశయోక్తిగా కాకుండా కొన్నిసార్లు అతిశయోక్తిగా, కొన్నిసార్లు హాస్యంగా, కొన్నిసార్లు చలోక్తిలాగా మాట్లాడుతూ ఉంటారు. నేను ప్రామిస్ చేశాను, బ్రేక్ చేయడానికే కదా ప్రామిసెస్ ఉన్నాయి, రూల్స్ ఎందుకు ఉన్నాయి, బ్రేక్ చేయడానికే కదా ఉన్నాయి అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అయితే పరిసయ్యులు, ఈ యూదులు ఇంకొక రీతిగా రూల్స్ని బ్రేక్ చేశారు. వాళ్ళు దాన్ని వ్యతిరేకించి కాదు, కానీ ఒక రూల్ని 10 రూల్స్గా చేయడం ద్వారా కూడా కొన్నిసార్లు రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటాం. 10 ఆజ్ఞలకు వారు అనేక వందల ఆజ్ఞలను వారు జోడించారు. అంటే ఒక ఆజ్ఞను వాళ్ళకి అనుకూలంగా దాన్ని మార్చుకోవడం ద్వారా దాన్ని ముక్కలు ముక్కలు చేసేసారు ప్రియమైన వాళ్ళారా. దాన్నే ప్రభువు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చాలా చక్కగా ప్రస్తావిస్తున్నారు. ఎప్పుడైతే నీవు దేవుని నీతి కలిగి ఉండవు, దేవుని యొక్క కమాండ్మెంట్కి అమెండ్మెంట్ చేయాలనుకుంటావు. యు వాంట్ టు అమెండ్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఎప్పుడు నువ్వు నీ నీతిని దేవుని మీద ఆధారం చేసుకోకుండా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, అందుకనే ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం కనుక చూస్తే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దాని పైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. చూడండి, ఇక్కడ వీళ్ళు ఒక రూల్కి ఇంకొక రూల్ జోడించి దాన్ని నీరుగార్చే పని చేశారు ప్రియమైన వాళ్ళారా. అలాగ ఆ రూల్ని బ్రేక్ చేశారు. ఎందుకంటే వీరు ఆ నియమాన్ని ఇష్టంగా చేయలేదు, కానీ కష్టంగా చేశారు. ఎందుకంటే వారిలో ఉన్న స్వభావము ఆ నియమానికి విరుద్ధం. దేవుని యొక్క ధర్మశాస్త్రము దేవుని యొక్క నీతిని ప్రచురపరుస్తుంది, కానీ పాప స్వభావముతో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశారయ్యా అంటే నీరుగార్చే పని చేశారు ప్రియమైన వాళ్ళరా. ఇన్ దట్ వే దే హ్యావ్ బ్రోకెన్ ద లా ఆఫ్ గాడ్ ఇన్ టు పీసెస్. ఆ రీతిగా వారు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు ప్రియమైన వాళ్ళారా.
అలాగనే 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కూడా ఒక చక్కని విషయాన్ని ప్రభు ఉదహరించారు. 3వ వచనం, అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఎలా అతిక్రమిస్తున్నారంట? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. దాన్ని మీరు ఎలాగ మార్చారంటే, మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. చూడండి ఎట్లాగా నియమాన్ని మార్చేశారో. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఏయో మొక్కుబడికి కొన్ని పనులు చేసేటట్టుగా అది ఉంటుందే కానీ స్వభావ సిద్ధముగా మనస్ఫూర్తిగా ఇష్టముగా దానికి లోబడే సామర్థ్యము దానికి లేదు ప్రియమైన వాళ్ళరా. అందుకనే ప్రభువు ఆయన మనలను తన బిడలగా చేయడాన్ని బట్టి, ఆయన రక్తముతో మనల్ని శుద్ధీకరించడాన్ని బట్టి, శిలువ ద్వారా మనలను తండ్రితో సంధి చేయడాన్ని బట్టి, ఈ నూతన జన్మ ద్వారా అక్షయమైన బీజమైన దేవుని వాక్యం ద్వారా ఎప్పుడైతే మనం జన్మిస్తున్నామో, మన స్వభావం ఎప్పుడైతే మారుతుందో, విశ్వాస సంబంధమైన నీతి ఆ స్వభావములో నుంచి వస్తుంది ప్రియమైన వాళ్ళారా. అప్పుడు మనము ఆత్మచేత జన్మింపబడి, ఆత్మచేత నడిపింపబడి, మనము ఆత్మ ఫలము ఫలించే వారముగా ఎప్పుడైతే ఉంటామో ఆ నీతి దేవుని సంబంధమైన నీతిగా ఉంటుంది అని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకనే మన నీతి, విశ్వాస సహితమైన మన నీతి మార్చబడిన ఆ నవీన స్వభావంలో నుంచి వచ్చే నీతిగా మన నీతి ఉండాలి. దేవుని సంబంధమైన నీతిగా మన నీతి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే ప్రభు అన్నారు, చెట్టు మంచిదని ఎంచి దాని ఫలమును మంచిదని ఎంచుడి. చెట్టు మంచిదని ఎంచి దాని ఫలమును మంచిదని ఎంచుడి అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఆ నూతన స్వభావంలోనికి మనం మార్చబడతామో అప్పుడు దేవుని నీతి జరిగించే వారంగా ఉంటాం. లేకపోతే అప్పుడు వరకు నీతి చెప్పేవారముగా ఉంటాము కానీ నీతి చేసేవారముగా ఉంటాం. ఎక్కువ మంది విశ్వాసుల్లో ఇవాళ రేపు ఉన్న గొప్ప సమస్య ఏంటంటే ప్రేమ. ఎవరు ప్రేమించాలో అందరూ ప్రేమించాలి, నేను ప్రేమించను. క్షమ, అందరూ క్షమించాలి, నేను క్షమించను. మనకి గొప్ప ఐడియల్స్ ఉన్నాయి, ఏమి చేయాలో మనకి తెలుసు, కానీ దాని ప్రకారం చేసేవారంగా మనం లేం. అందుకే మంచి సమరైన ఉపమానంలో ప్రభు చివరగా చెప్పింది ఏంటంటే, నీవును అలాగూ చేయుము, నీవును అలాగూ చేయుము. నీతి తెలుసుకొనడం ద్వారా మనం నీతిమంతులం కాము. పరిశీలికి చాలా నీతి తెలుసు, ఆచరణలోనికి వచ్చేసరికి వారు దాన్ని చేయలేక దానికి అనేకమైన భాష్యాలు చెప్పేవారుగా వారు మిగిలిపోయారు ప్రియమైన వాళ్ళారా. మనం ఎలాగున్నాం? మనము నీతిని జరిగించే వారముగా ఉన్నామా? శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. పీస్ మేకర్స్, పీస్ లవర్స్ కాదు. అలాగే నీతిని జరిగించేవారే దేవుని బిడలు అనబడతారు కానీ నీతిని కోరుకొని ఇష్టపడేవారు కాదు. అందరికీ నీతి ఇష్టం, కానీ తమ వరకు వచ్చేసరికి ఎవరు కూడా నీతిని జరిగించేవారుగా ఉండట్లేదు ప్రియమైన వాళ్ళారా. అందుకని ప్రభు మనకి ఉదయకాల సమయంలో నేర్పిస్తున్న మాట ఏంటంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించలేరు. క్రైస్తవ నీతి విశ్వాస సంబంధమైన నీతి. క్రైస్తవ నీతి నూతన జన్మ, నిత్య జీవము, నూతన స్వభావము, నూతన సంబంధములో నుంచి వచ్చే నీతి. అది డూయింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వదు, ఏదో కొన్ని పనులు చేయడం, మంచి పనులు చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వదు, కానీ మంచి వ్యక్తిగా మారిన దానికి అది ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆ నూతన వ్యక్తిత్వంలో నుంచి, ఆ నూతన స్వభావంలో నుంచి మనం జరిగించే నీతి, అప్పుడు అది మనలను ఘనపరిచేదిగా ఉండదు కానీ ప్రభువును ఘనపరిచే నీతిగా ఆ నీతి ఉంటుంది అనే విషయాన్ని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మనం ముగించుకునే ముందు మరి ఒకసారి ఈ దినానికి సంబంధించిన పత్రిక వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. 4 విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేసి వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. జ్ఞాపకం చేసి వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, ముందుగా ఏమంటున్నాడంటే, ఈ నూతన స్వభావానికి సంబంధించి మనం ఎలా ఎదుగుతామంటే, ముందు అంటాడు మీరు ఎరుగరా అంటాడు 3వ వచనంలో.
ఏమని? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు ఎరుగరా అని అంటారు. మళ్ళీ 6వ వచనం అంటాడు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. నూతన స్వభావం ఎప్పుడు మొదలవుతుందని అంటే, నీ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని నువ్వు ఎప్పుడైతే ఎరుగుతావో. చాలామందికి ఇది తెలియట్లేదు. చాలామంది అంటారు, నేను పాపినండి. నువ్వు పాపి అని చెప్పినంతసేపు నువ్వు పాపంలోనే ఉంటావు. మనం బలహీనం కదండి. యేసయ్య అంటే పరిశుద్ధుడండి, ఆయన చేయగలిగాడు, మనం ఎక్కడ చేస్తాం? చాలామంది క్రైస్తవులు చెప్పే కుంటు సాకిదేనమాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవునిలో నూతన జన్మ ఎప్పుడైతే నీకు వస్తుందో, నువ్వు ఎరిగి ఉండాల్సింది ఏంటంటే, నీ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని నువ్వు ఎరగాలి. ప్రియమైన వారలారా, ఆ తర్వాత మీరు ఎరుగురా అంటూను, ఆ తర్వాత ఇంకో చక్కని మాట అంటున్నాడు 11లో, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునండి. సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునండి. ముందు ఎరిగి ఉండాలి. ఎలాగా? పాపం విషయమై మృతులమని ఎరిగి ఉండాలి. రెండవదిగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులమని మనం ఎరిగి ఉండాలి. ఎంతమంది దేవుని విషయమై సజీవులుగా ఉన్నారు? కానీ చాలాసార్లు మనం దేవుని విషయమై మృతులుగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మా అమ్మ చిన్నప్పుడు కొట్టుకెళ్ళి ఏమైనా తీసుకురారా అనేది, డబ్బులు మిగిలితే ఏదైనా కొనుక్కో అనేది. నేను కొట్టుకెళ్ళేటప్పుడు డబ్బులు మిగిలితే బాగుండు అనుకుంటూ వెళ్ళేవాడిని. డబ్బులు అయిపోతున్నాయంటే ఆవిడ చెప్పింది ఏదో ఒకటి వచ్చేవాడిని. మర్చిపోయి నాకు కావాల్సింది కొనుక్కుని వచ్చేవాడిని. వచ్చిన తర్వాత అదేదరా అంటే, అమ్మ మర్చిపోయాను అనేవాడిని. చచ్చినోడా అనేది మా అమ్మ. అంటే నాకు ఉపయోగం లేనివాడా? వీళ్ళరా, దేవుని విషయమై మనం సజీవులుగా ఉంటేనే దేవుని నీతిని జరిగించే వారముగా మనం ఉంటాము అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళరా, ముందు ఎరిగి ఉండాలి. మనము పాపం విషయమై మృతులమని ఎరిగి ఉండాలి. రెండవదిగా దేవుని విషయమై సజీవులమని మనల్ని మనం ఎంచుకోవాలి. మూడవదిగా అప్పుడు మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునండి. ఎరిగి ఉండుట, ఎంచుకొనుట, అప్పగించుకొనుట, ఈ మూడు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనము దేవుని నీతిని నెరవేర్చే వారముగా ఉంటాం. పాపం విషయమై మృతులమని ఎరిగి ఉండాలి. దేవుని విషయమై సజీవులమని మనం ఎంచుకోవాలి, నిర్ణయించుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. వి నీడ్ టు రెకాన్. నీ చిత్త శుద్ధిలో ఆ ఖచ్చితమైన నిర్ణయాన్ని నువ్వు తీసుకుని, నేను దేవుని విషయమై బ్రతుకుతాను, నేను దేవుని విషయమై నేను సజీవంగా ఉంటాను, దేవుని నీతిని నెరవేర్చడానికి నేను బ్రతుకుతాను. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభము అన్నట్టుగా ఎప్పుడైతే నీ హృదయంలో ఎంచుకుంటావో అప్పుడు నువ్వు జరిగేది ఏంటనంటే, నీవు నీ అవయములను దుర్నీతి సాధములుగా కాక దేవుని కొరకు సజీవులం అనుకుని మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటామంట. అలాగే దేవునికి అప్పగించుకున్న అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనము దేవుని నీతిని నెరవేర్చేవారుగా ఉంటాం. కాబట్టి పరిశీల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి అధికము కాని ఎడల మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి అటువంటి నీతి కలిగి ఉండాలి అని అంటే, పాపం విషయంలో మృతులమని మనం ఎరిగి ఉండాలి, దేవుని విషయంలో సజీవులముగా మనల్ని మనం ఎంచుకోవాలి. మన అవయములను దుర్నీతికి సాధములు కాక నీతికి సాధనములుగా ఉండడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. అలాగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మరి లైవ్లో పార్టిసిపేట్ చేసిన మీకు నా నిండు వందనాలు చెప్తున్నాను. ప్రతి ఆదివారం మనం సంఘంగా ఇలాగ లైవ్లో పార్టిసిపేట్ చేద్దాం. చాలామందికి ఫేస్బుక్లో ఓపెన్ చేయటం ఇంకా తెలియదు. ఈ వారంలో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మరింతమంది ఎక్కువగా ఈ ఫేస్బుక్ లైవ్లో ప్రతి ఆదివారం, ఈ కర్ఫ్యూ ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మనము కొన్ని కీర్తనలు పాడుకొని దేవుని స్తుతించుకొని, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనము ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తున్నాను, నాతో కలిసి ఏకీభవించండి. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. దేవాలయంలో మేము కూడుకోలేనప్పటికీ నీ బిడలంగా ఈ రీతిగా మేము కూడుకొని నేను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ లైవ్లో పాల్గొన్న నీ బిడలందరినీ దీవించండి.
ఈ సాంకేతికమైన విషయాలు తెలియక పాల్గొలేని బిడ్డలను కూడా మీరు దీవించండి నాయన ప్రభువా. మా కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొందరు బలహీనులుగా ఉన్నారు నాయన, అస్వస్థతలో ఉన్నారు, వయసు పైబడిన వారు ఉన్నారు. ఈ ప్రియబిడలందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. ఈ బిడలందరినీ మీరు దీవించండి, స్వస్థపరచండి, బలపరచండి నాయన. ఈ కరోనా దినాలలో ప్రభువ భయంకరమైన పరిస్థితులు, మరణం మా చుట్టూ విలయతాండవం చేస్తుంది. సహాయం చేయండి నాయన ప్రభువ. మరణ దూత, సంహారపు దూత మా కుటుంబాలపైన, మా గృహాలపైన దాడి చేయకుండా ప్రభువ ప్రోక్షింపబడిన నీ రక్తాన్ని మాకు కాపుదలగా ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రభువ. ఈ పరిశుద్ధ దినం, ప్రభు దినం నీతో కలిసి నాయన మేము సహవాసములు ఉండడానికి కృప చేశారు నాయన. నిన్ను స్తుతించగలిగిన కృపను మీరు మాకు అనుగ్రహించారు. స్తోత్రాలు. ఈ వారమంతటిలో మీ సన్నిధి తోడ్పాటు మీరు మాకు దయచేయమని నాయన ప్రభువ, నూతన స్వభావముతో నాయన దేవుని సంబంధమైన నీతితో మేము జీవించడానికి నీ కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండుగాక. ఆమెన్. మరి ఒకసారి లైవ్లో పాల్గొన్న మీ అందరికీ ప్రభు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.